Hi everyone, welcome back to Data Series of AML. ఈరోజు నేర్చుకునే టూ కాన్సెప్ట్స్ వచ్చి టోకెనైజేషన్ అండ్ ఎంబెడింగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ డూ యూ కమ్యూనికేట్ విత్ ద మోడల్? అదేంటి బ్రో అలా అడుగుతున్నావు? జస్ట్ విల్ గో టు చాట్ జీపీటీ ఆర్ ఎనీ మోడల్ అండ్ ఆస్క్ వాట్ ఈస్ దిస్ అండ్ వాట్ ఈస్ దిస్. ఓకే ఫైన్. ఇప్పుడు టూ పర్సన్స్ ఉన్నారు, అఖిల్ అండ్ నిఖిల్. వాళ్ళిద్దరూ కమ్యూనికేట్ చేసుకోవాలంటే తెలుగులో ఆర్ ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేస్తారు. హౌ డూ యూ ఆర్ కమ్యూనికేటింగ్ విత్ ద మోడల్? ఓన్లీ మోడల్ అండర్స్టాండ్స్ న్యూమరిక్ డేటా కదా, మనం ఇచ్చేదేమో రా టెక్స్ట్ ఉంటుంది. దెన్ కమ్స్ దిస్ కాన్సెప్ట్స్ కాల్డ్ టోకెనైజేషన్ ఎంబెడింగ్స్. టోకెనైజేషన్ అంటే ఏం లేదు, ఒక బిగ్ టెక్స్ట్ ఉంది, దాన్ని స్మాల్ స్మాల్ చంక్స్లోకి డివైడ్ చేసింది. అర్థం కాలేదా? ఓకే, ఇప్పుడు ఇది ఒక టెక్స్ట్ అనుకోండి. ఈ టెక్స్ట్ని స్మాల్ స్మాల్ చంక్స్లోకి డివైడ్ చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ చంక్కి ఒక యూనిక్ ఐడి ఇచ్చుకుంటుంది. వైడు ఎందుకు బ్రో ఐడి ఇవ్వాలి అంటే, ఇప్పుడు మనకి కూడా ఇస్తారు కాలేజీలో ఒక ఐడి. ఎందుకు? నీ మొత్తం పేరు పిలవలేక జస్ట్ ఐడి ఇచ్చి 20, 30 రోల్ నెంబర్ అని పిలుస్తారు. అలాగే టోకెనైజేషన్ చేసినప్పుడు కూడా స్మాల్ స్మాల్ వర్డ్స్ వస్తాయి. అంటే వాట్ ఈస్ 2+3 అన్నాం అనుకో, ఇది వాట్, ఇది ఈస్, ఇది 2+3 అని డిఫరెంట్ డిఫరెంట్ చంక్స్ కింద డివైడ్ చేసి ప్రతిదానికి ఒక ఐడి ఇస్తారు ఫర్ దర్ ఇంటర్నల్ పర్పస్ టు అండర్స్టాండ్. అండ్ దెన్ కమ్స్ ఎంబెడింగ్స్. ఎంబెడింగ్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు వచ్చిన టోకెన్స్ ఉన్నాయా వాటికి డిఫరెంట్ వెక్టార్స్ అసైన్ చేస్తాం. ఎందుకు బ్రో వెక్టార్స్ అసైన్ చేయాలంటే, మోడల్కి ఈజీగా అండర్స్టాండ్ చేయడం కోసం మనం డిఫరెంట్ వెక్టార్స్ అసైన్ చేసి ఒక ఎన్ డైమెన్షనల్ స్పేస్లో వెక్టార్స్ని ప్లేస్ చేస్తాం. అలాగే సేమ్ ఫీచర్స్ అండ్ సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వెక్టార్స్ అన్ని దగ్గరగా ఉంటాయి, డిఫరెంట్ ఫీచర్స్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న ఫీచర్స్ అన్ని దూరంగా ఉంటాయి. దట్స్ హౌ ఎంబెడింగ్ ఈజ్ డన్. నాకు తెలిసి ఇప్పుడు మీకు చాలా డౌట్స్ ఉండొచ్చు, ఎందుకు వెక్టార్స్ వస్తున్నాయి, ఎందుకు ఎంబెడింగ్స్ ఫామ్ చేస్తున్నాయి, ఎలా ఈ వెక్టార్స్ ఉంటుంది, వెక్టర్ స్పేస్ ఉంటుంది. ఓకే హోల్డ్ ఆన్. ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ వీడియో మనం చూసినప్పుడు ఇవన్నీ ఇంకా బెటర్గా అండర్స్టాండ్ అవుతాయి. ఎంబెడింగ్స్ ఈజ్ అ బిగ్ కాన్సెప్ట్, బట్ టు బీ ఇన్ షార్ట్ నేను చెప్పింది అర్థం చేసుకోండి. దట్స్ ఆల్. ఓకే ఫైన్.